మొత్తానికి అడవి బిడ్డల అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటంలో ధీరవనితలుగా చరిత్రకెక్కినటువంటి మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది సారమలమ్మ రాకతో. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. వారిని అడిగి మరి మేడం నమస్తే మేడం. మొత్తానికి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం? అన్ని ఏర్పాట్లు చేసినాము. భక్తులు ఎంత సంతోషంగా నాన్ స్టాప్గా 3 days నుంచి ఎట్లా వస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇంకా కూడా రద్దీ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మేము అధికారులతో ఎప్పటికప్పుడు అన్ని డెవలప్మెంట్ అంటే ఫెసిలిటీస్ కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, దర్శనం గురించి కావచ్చు ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నాము. కాబట్టి అన్ని బాగానే. అడవి బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ తెగలకు సంబంధించి ఇక్కడ జాతరను మరింత వైభవితం పెంచడానికి ఒక మంత్రిగా మీరున్నారు. ఎటువంటి కృషి చేయబోతున్నారు? చరిత్ర భవిష్యత్ తరాలకు 1000 ఏళ్ళకు అందించే విధంగా చరిత్ర ఇక్కడ ఎక్కడ కూడా పేపర్ల వరకు పత్రికల అంటే బుక్కుల వరకు కొంత ఉంది. కానీ ఒక శిలాశాసనం లాగా అక్కడికి వస్తే వీళ్ళ చరిత్ర తెలియాలి, అది ఆవిష్కరింప చేయాలనేది ఆ బిడ్డగా నేను కోరుకుంటాను. మొత్తాన్ని ఇంత ఘనమైనటువంటి జాతరకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రానటువంటి పరిస్థితిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోతున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా, ఇప్పుడు సీఎంగా ఉన్నా, అన్ని సార్లు వచ్చిండు. రేపు కూడా 1 గంట కాలినడకన ఇక్కడనే ఆశీర్వాదాలు తీసుకొని స్టార్ట్ చేయడం, ఆ వనదేవతల ఆశీర్వాదంతోనే ప్రభుత్వం వచ్చిందని చెప్పుకోవచ్చా? ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర మేమందరం కూడా ఇక్కడ నుంచే మొక్కుకున్నాం, సక్సెస్ అయింది. మళ్ళీ పర్యటన కూడా ఇక్కడికి సీఎం హోదాలో వస్తున్నాం. మరి ఇంత భక్త జనసందోహం సంబంధించి ఈ జాతరకు సంబంధించి జాతీయ హోదా ఎందుకు కల్పించట్లేదు అంటారు కేంద్రం? ఇందాక కిషన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అసలు జాతీయ స్థాయిలో అలాంటి పండుగలు ఎక్కడా లేవు అని మాట్లాడారు. అయినా కూడా గుర్తించండి అని మన మీడియా సోదరులు చెప్పారు. తప్పకుండా దానికి సంబంధించినటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మా రాహుల్ గాంధీ గారు వస్తే తప్పకుండా అది హోదా వస్తుంది. మొత్తానికి మేడారం మహాజాతరకు సంబంధించి ఈ యొక్క జాతరకు సంబంధించి ఈ యొక్క జాతీయ హోదా కల్పించడానికి తాము కృషి చేస్తామని మంత్రి సీతక్క అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ నుంచే పాదయాత్ర చేశారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ నుంచే వారు వనదేవతలు దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆదివాసుల తెగలను కాపాడడానికి, వారి చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంత్రిగా కృషి చేస్తానంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.